ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి ఇంకా కూడా కొన్ని తేదీలకు దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అవి ఏ దర్శనం టికెట్స్ ఏ తేదీలకు అవైలబుల్లో ఉన్నాయి అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రోజున 67,668 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,157 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,56,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 4 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 గంట నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే అక్టోబర్ నెలలో కొన్ని తేదీలకి దర్శనం టికెట్స్ ఇంకా కూడా ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పాను కదండి. అవి ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ టు దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 22వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఆ తేదీలో అంటే అక్టోబర్ 22వ తేదీన విజయవాడ నుంచి తిరుపతికి ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేశారు అంటే అక్టోబర్ 22వ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 23వ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 23వ తేదీ హైలైట్ అవుతుంది. సో అక్టోబర్ 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. చూడండి ఆ తేదీలో సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో 139 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మాడిఫై సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 29వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ లో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకొని అక్టోబర్ 29వ తేదీ బస్ జర్నీ కాబట్టి 30వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో ఆ తేదీలో 251 టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో 240 టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఓకే అండి, ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇకపోతే టీఎస్ఆర్టీసీలో అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను.
అలాగే ఇక్కడ ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 13వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఆ తేదీలో అంటే అక్టోబర్ 13వ తేదీన హైదరాబాద్ నుంచి తిరుపతికి ఏ బస్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని అలాగే డ్రాపింగ్ పాయింట్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేస్తే అక్టోబర్ 13వ తేదీ బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 14వ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది. సో 14వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి అక్టోబర్ 14వ తేదీకి మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 241 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు నేను మాడిఫై సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ క్యాలెండర్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్టోబర్ 27వ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ క్యాలెండర్ పై క్లిక్ చేసి అక్టోబర్ 28వ తేదీని సెలెక్ట్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి ఆ తేదీలో 394 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకే అండి, ఈ విధంగా టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా ఈ 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అవైలబుల్లో ఉన్నాయండి. అయితే ఈ టికెట్స్ అనేవి ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో అన్ని సిటీస్ నుంచి లేవండి, కొన్ని మేజర్ సిటీస్ నుంచి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో ఈ తేదీలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలలో మీకు కావాల్సిన తేదీలకి అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది అక్టోబర్ నెలలో అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలకి బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేయరండి. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజశేఖర్ రాజు గారు అక్క ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. అంటే మీరు ఆఫ్లైన్ లో ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్నారు అంటే మీకు దర్శనానికంటూ పర్టికులర్ ఒక టైం అనేది మెన్షన్ చేస్తారు. మీకు దర్శనంకి ఏ టైం అయితే ఇచ్చారో ఖచ్చితంగా మీరు ఆ టైంలో వెళ్ళారు అంటే మీకు కొంచెం తొందరగానే స్వామివారి దర్శనం అనేది అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పూజా గారు, హాయ్ మేడం, కళ్యాణం టికెట్స్ ఒకసారి బుక్ చేసుకున్న తరువాత ఏదైనా ప్రాబ్లం ఉంటే డేట్ చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సేవా టికెట్స్ కావచ్చు, దర్శనం టికెట్స్ కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ ఆర్ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షను లేదు. అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి. అలాగే నెక్స్ట్ చంద్ర గారు, అక్క వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు. 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. అయితే జనవరి నెలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే జనవరి నెల మొత్తానికి టికెట్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదా వైకుంఠ ద్వార దర్శనం ఉన్న 10 రోజులకి సంబంధించిన టికెట్స్ ని సపరేట్ గా రిలీజ్ చేస్తారా అన్నదానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హరికృష్ణ గారు, సుప్రభాతం సేవకి చిన్న పిల్లలను తీసుకొని పోవచ్చా, వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏ సేవలకైనా దర్శనాలకైనా పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు.
అయితే ఆ పిల్లలకి సంబంధించిన ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ మీతో పాటు క్యారీ చేయాలండి. ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి పెద్ద పిల్లల్లా కనిపిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడున్న టీటీడీ సిబ్బంది అడిగితే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ మీరు చూపించారు అంటే ఆ పిల్లలు 12 సంవత్సరాల లోపు పిల్లలుగా కన్ఫర్మ్ చేసుకొని మీతో పాటుగా అలో చేయడం జరుగుతుంది. కాబట్టి బిలో 12 ఇయర్స్ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ మన్వి మూమెంట్స్ గారు అక్టోబర్ 8న 300 రూపీస్ దర్శనం బుక్ చేశాము, అకామిడేషన్ బుక్ అవ్వలేదు, ఆఫ్లైన్ లో ఇస్తారా తెలియజేయగలరు గోవిందా అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8వ తేదీన గరుడ వాహన సేవ ఉంటుంది. గరుడ సేవ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి గరుడ సేవ రోజు ఆ ముందు రోజు అనగా అక్టోబర్ 7వ తేదీ 8వ తేదీ ఈ 2 తేదీలకి తిరుమల అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. ఈ 2 తేదీలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. అంటే అక్టోబర్ 7, 8 తేదీలకి బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా డైరెక్ట్ గా మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోనే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్లాగ్స్ గారు వీడియో స్టార్టింగ్ లో చూపించిన ఫ్లవర్స్ అండ్ డెకరేషన్ ఎక్కడ ఉన్నాయి మేడం అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులని ఆకట్టుకునేలా ఫ్లవర్స్ తో టీటీడీ వారు డెకరేషన్ అత్యద్భుతంగా చేస్తారండి. మీరు ఈ వీడియో స్టార్టింగ్ లో చూస్తున్న ఫ్లవర్స్ అండ్ డెకరేషన్ అనేది లాస్ట్ ఇయర్ అంటే 2023 బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని పాప వినాశనం రూట్ లో ఉన్న పురోహిత సంఘం వద్ద టీటీడీ వారు ఏర్పాటు చేసిన ఫ్లవర్స్ అండ్ డెకరేషన్ కి సంబంధించిన వీడియో ఇది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.